రాష్ట్రంలో మొన్నటి నుంచే కాంగ్రెస్ ప్రారంభించిన సన్న బియ్యం పథకం ప్రధాని మోదీ బియ్యమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని రేషన్ దుకాణాల్లో మోదీ బియ్యం తీసుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తుంటే మంది పెళ్లికి పోయి మంగళహారతి పట్టినట్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని మోదీ కేంద్రం పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించారని ఆరోపించారు. బియ్యం పంపిణీ పథకంపై వీధి నాటకాలు వేసే వారి కంటే కాంగ్రెస్ పార్టీల నేతలు అంతకు మించి నటిస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమని, పేరు చెప్పుకునేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్ని చెప్పుకున్నా అవి మోదీకి చెందిన బియ్యమేనని స్పష్టం చేశారు. శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని వీరి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న విషయాన్ని సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది, గమనించాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆశయ లక్ష్యంగా వాళ్ళ యొక్క ఆశయాలను వాళ్ళ లక్ష్యాలను చేరుకోవడమే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతున్నది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దళితులను వ్యతిరేకిస్తున్న పార్టీ, ఇలాంటి మహానుభావుల ఆశయాలకు తూట్లు పొడుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నాటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి నేటి బాబు జగజీవన్ రావు గారి వరకు కూడా అడుగడుగున అందరినీ అవమానపరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బయటికి గొప్ప గొప్ప మాటలు చెప్తూ లోపల మీరు చూడండి, అంబేద్కర్ గారు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసేంత స్థాయిలో అడుగడుగున అవమానపరిచి వారు రాజీనామా చేసే విధంగా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొన్ని రాజీనామా చేసిన తర్వాత అడుగడుగున అవమానించడం కాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచి ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు కూడా సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారు ఫోటో పెట్టాలని చెప్పి ఆలోచించలే. డూప్లికేట్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకున్నారు తప్ప ఈ దేశం కోసం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి, ఈ దేశానికి దేశ ప్రజలకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే. దాంతో పాటు బాబు జగజీవన్ రావు గారు కూడా నెహ్రూ కాలంలో దేశానికి ఉప ప్రధాని. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించే సమయంలో ఇందిరాగాంధీ గారి తర్వాత ఈ దేశాన్ని పాలించే సత్తా, స్తోమత, స్థాయి ఉన్నటువంటి ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు గారికి అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా దళితునికి ఇవ్వద్దు అని చెప్పి ఒక కుట్రతోని, ఆలోచనతోని ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి బాబు జగజీవన్ రావు లాంటి వ్యక్తిని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ విధించాక దేశంలో ఎలాంటి అరచకాలు జరిగాయో మనకు తెలిసిన విషయం.